ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతులు చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. 9వ సంక్రాంతి సంబరాలు 41వ డివిజన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి 41వ డివిజన్ నాయకుడు గోడి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతికి ముందుగా నిర్వహించే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్య 9వ సంక్రాంతి సంబరాలు 41వ డివిజన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి 41వ డివిజన్ నాయకుడు గోడి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముందుగానే నిర్వహించే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి గోడి వెంకట్ సొంత వార్డులో ప్రతి వీధిలోని ప్రతి ఇంటి ముందు మహిళలందరితో ముగ్గుల పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగను వారం రోజుల ముందుగానే ప్రారంభించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు, భాజపా సీనియర్ నాయకులు దవ్వూరు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కౌన్సిలర్ జిఎస్ శర్మ పాల్గొని భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. రంగవల్లిలో శాస్త్రీయ నృత్యాలు, ట్రాక్, ఆర్కెస్ట్రా, సినీ పాటలు స్థానిక వార్డు ప్రజలతో కలిసి వీక్షించారు. పల్లె పందాలు ప్రారంభించారు. కళాకారులు, మహిళలు, విద్యార్థులు పండుగ విశిష్టత, చుక్కల ముగ్గులకు వివిధ రంగులది సందేశాత్మకంగా, కళాత్మకంగా తీర్చిదిద్దారు. వారిని అభినందించారు. ప్రథమ బహుమతి పోలిపల్లి మాధురి, ద్వితీయ బహుమతి ఎస్ గాయత్రి, తృతీయ బహుమతి కె లలిత స్థానాల్లో గెలిచిన వారికి వేగా జ్యువెలరీ వారు ఇచ్చిన బహుమతులు అందజేశారు. ప్రోత్సాహ బహుమతులు ఇచ్చిన మానస ఎస్టేట్ హరిబాబు సహాయంతో క్యాష్ ప్రైజ్ అందరికీ అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు దాతలు డాక్టర్ చవ్వాకుల శేషగిరిరావు, హిమబిందు సహకారంతో చీరలు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న దాతలు శేషగిరిరావు, హిమబిందు, హరిబాబు వారికి సాలువ కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. కాకినాడ భాజపా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు, వై మాలకొండయ్య, దవ్వూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 41వ డివిజన్లో 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్న మా బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్ భార్యాభర్తలిద్దరిని అభినందిస్తున్నాము. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలంటే తెలుగువారి అతిపెద్ద పండుగ. ప్రతి ఏడాది చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గులు పరిశీలించడానికి ఝాన్సీ, శారదా జడ్జీలుగా వ్యవహరించిన వారిని కరి పద్మశ్రీ సత్కరించారు. యునైటెడ్ గా ఉంటే కలిసి ఉంటాం. అది దేశంలో అయినా సరే, రాష్ట్రమైనా సరే, మన ఊరైనా సరే, మన వార్డు అయినా సరే. సో 41వ వార్డులో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో జరుగుతాయి. అలాగే మీ వార్డ్ డెవలప్మెంట్ బాగా జరగాలంటే అందరూ కలిసి ప్రయాణం చేయాలి. అలాగే గోడి వెంకట్ గారిని తీసుకొని ప్రయాణం చేయాలని నేను కోరుతున్నాను. అలాగే వాళ్ళ మిస్సెస్ సత్యవతి గారు కూడా, ఆమె కూడా ఏం తక్కువ కాదు. వెంకట్ గారు బిజీగా ఉన్న పక్షులు ఆ టైంలో సత్యవతి గారు కూడా ఆవిడ పని చూసుకుంటారు. ఇవన్నీ చేయడంలో ఉన్న వార్డ్ సర్వీస్ అంతా కూడా. సో మీరందరూ కూడా ప్రతి పండుగ చల్లగా చేసుకోవాలి, కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే మీ వార్డు వెంకట్ గారిని కూడా ఆశీర్వదించాలి. రాబోయే రోజులు ఇంకా మీకు సర్వీస్ అందించాలని చెప్తూ మీరందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అన్నీ కూడా చక్కగా, అందంగా, ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.